అయితే హైదరాబాద్ మొత్తం అంతా కూడా ట్రాఫిక్ తో నిండిపోయింది. భారీ వర్షాల నేపథ్యంలో ఎక్కడికక్కడ వాహనాలు అయితే నిలిచిపోయినాయి అనమాట. రాష్ట్ర వ్యాప్తంగా వాహనాలన్నీ కూడా వెళ్లే పరిస్థితి అయితే ఉండట్లేదు. నీళ్లతో నిండిపోతూ ఉన్నాయన్నమాట. ఇందులో ట్రాఫిక్ జామ్ కూడా జరుగుతుంది. సో మనం చూసుకున్నట్లయితే భారీగా వర్షాలు అయితే మనకి వస్తూ ఉన్నాయన్నమాట. దారులన్నీ కూడా రహదారులన్నీ నిండిపోతున్నాయి. మీరు ఇక్కడ చూడొచ్చు. భారీగా వర్షాలు అయితే నమోదవుతున్న నేపథ్యంలో తెలంగాణకు సంబంధించి హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. ప్రజలందరికీ కూడా భారీ వర్షాలు అయితే వస్తున్న నేపథ్యంలో అలర్ట్ గా అయితే ఉండాలని చెప్పడం అయితే జరిగింది అనమాట. కూడా ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. మొత్తం రహదారులన్నీ కూడా నిండిపోతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా చూసుకుంటే ఇదే పరిస్థితి అయితే నెలకొందనమాట. సో ఈ నేపథ్యంలో ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలతో ట్రాఫిక్ జామ్లు అయితే అవుతూ ఉన్నాయన్నమాట. సో ఇదే విధంగా 3 రోజుల పాటు కొనసాగుతుందని చెప్తూ ఉన్నారు. సో ప్రజలందరికీ కూడా రాష్ట్రంలో మనం చూసుకుంటే భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ కూడా హెచ్చరికలు అయితే జారీ చేయడం అయితే జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. అవసరం ఉంటే తప్ప బయటకు అయితే రావద్దని చెప్తూ ఉన్నారన్నమాట. ఇది ప్రజెంట్ తెలంగాణలో సాధారణ సిచ్యువేషన్ అయితే ఎక్కడా కనిపించట్లేదు. అంతా కూడా హై అలర్ట్ అయితే కనిపిస్తూ ఉంది. సో ఇదన్నమాట.